హాయ్ ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఈ మాడ్యూల్లో మీకు స్టార్టింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ కోర్సులో కంప్లీట్గా మీరు రియల్ ఎస్టేట్ ఆన్లైన్లో ఎలా చేయాలి మరియు ఎలా మీకు ఎక్కువ సేల్స్ జనరేట్ చేయాలి అంత డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. అయితే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మాడ్యూల్లో మీకు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమేం ఆలోచనలు ఉండాలి, ఎలా చేయాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలామంది ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా మరియు వేరే ఇతర సోర్సెస్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది ఎందుకు చేయాలంటే, మీరు గనక ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే చాలామందిని మీరు కనెక్ట్ కావచ్చు, ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్లో మీరు కనెక్ట్ కావచ్చు. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్తోని, రియల్ ఎస్టేట్ ఓనర్స్తోని, సెల్లర్స్తోని, బయర్స్తోని మీరు కనెక్ట్ కావచ్చు. దాంతో మీకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒకటే 1 అవర్ పీరియడ్లో మీరు చాలామందిని కనెక్ట్ కావచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, రియల్ ఎస్టేట్ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీనిలో కూడా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కానీ, మీరు ఆల్రెడీ కొద్దిగా బిజినెస్ చేస్తున్నా కానీ, రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు ఉన్నా కానీ, ఇప్పుడు కొద్దిగా ఆన్లైన్ పద్ధతులతో నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో మీ బిజినెస్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ కంపెనీస్తోని, ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్తోని మీరు పని చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఆన్లైన్ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అందులో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ సంపాదించగలుగుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చూడాలంటే, ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. యాక్చువల్లీ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, యాక్చువల్లీ మీ ప్లానింగ్ ఏంది, మీరు ఇందులో ఎందుకు వచ్చినారు, అది ఒక పేపర్ మీద రాయండి. ఫస్ట్ రాయడం. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఏది చేసినా కానీ దాన్ని పేపర్ మీద తీసుకొని వస్తారు. అంటే దాన్ని రాస్తారు, స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ రాస్తారు. ఎందుకు చేస్తున్నాం, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండడానికి కారణం ఏంటి, ముఖ్యమైన కారణం ఏంటి, మరి ఎలా ప్లానింగ్ చేయాలి, ప్లానింగ్ చేసినట్టయితే ఎలా ముందుకు వెళ్ళాలి, అది కంప్లీట్గా రాయాలి. అది రాసినట్టయితే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఇది జస్ట్ జనరల్గా మామూలుగా మాట్లాడితే అయిపోతుంది, బిజినెస్ వీళ్ళతో కలిస్తే అయిపోతుంది కానీ అని అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏ బిజినెస్ అయినా మీరు చూడండి, పెద్ద బిజినెస్ కావాలంటే దానికి ఒక ప్లానింగ్ కావాలి. ఏదో సరదాగా చేసినట్టయితే చిన్న చిన్న బిజినెస్ జరుగుతుంది, అందులో చిన్న చిన్న ఇన్కమ్ వస్తుంది. ఏదో ఒకటో 2 ప్లాట్స్లో ఏదో హౌసెస్ సెల్ చేస్తారు, అందులో కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత అది ఆగిపోతుంది. దాని తర్వాత ఇంకా సర్చ్ చేయాలి, ఇంకా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ డే నుంచి ఒక ప్లానింగ్ ఉందనుకోండి, మీరు ఈజీగా ఫ్లోలో వెళ్తూ ఉంటారు. మీకు ఆపర్చునిటీస్ రెగ్యులర్ వస్తుంటాయి. మీరు చూస్తుంటారు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఆన్లైన్లో కావచ్చు, లేదంటే ట్రెడిషనల్ బిజినెస్లో కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు అనేవి ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటాయి, వాళ్ళ దగ్గర సేల్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతుంటాయి. కానీ కొంతమంది దగ్గర ఏంటంటే ఎక్కువ సేల్స్ అనేవి జరగవు, ఏదో సంవత్సరంలో 1 or 2 సేల్సే మాత్రమే జరుగుతాయి. కాబట్టి మీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ ప్లానింగ్ ఉంది అనుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. అయితే ప్లానింగ్ ఎలా ఉండాలంటే ఈ 1 monthలో మీరు ఏం చేయబోతున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ఎవరితోని మాట్లాడబోతున్నారు, దాని గురించి ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ మంత్లో ఎవరితోని మాట్లాడబోతున్నారు, ఎవరిని కలవబోతున్నారు, నెక్స్ట్ మంత్లో ఇలా 1 year ప్లానింగ్ కంప్లీట్గా చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డైరీ మీరు మెయింటైన్ చేసినట్టయితే అక్కడ మీరు రాసుకుంటారు, ఇవాళ ఎవరితోని మాట్లాడాలి, రేపు ఎవరితోని మాట్లాడాలి, మరి ఎవరితోని కలవాలి. అది రాసినట్టయితే మీకు ఒక రెగ్యులర్ వర్క్గా ఉంటుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక మంచి బిజినెస్, అంటే మీరు సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇందులో వచ్చినారు. కాబట్టి మీరు దాన్ని ప్లానింగ్ చేయండి. ప్లానింగ్ చేసి దాంతో ఆ ప్లానింగ్తో నడిచినట్టయితే మీకు
బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీ చేతిలో ఏదో పని డైలీ ఉంటుంది. లేదంటే చాలామందికి మేము చూస్తుంటాము రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఇవాళ ఏదో పని చేస్తారు, కానీ ఒక 2 days మళ్ళీ గ్యాప్ చేస్తారు. దాని తర్వాత ఒక 1 day పని చేస్తారు, దాని తర్వాత ఒక 4-5 days గ్యాప్ ఇస్తారు. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఒక డైరీ అన్నట్టు, ఒక ప్లానింగ్ అన్నట్టు ఉండదు. వాళ్ళ డైరీ మెయింటెనెన్స్ ఉండదు. ఇది మనుషులకు ఒక స్వభావం ఏముంటుందంటే మనం ఏదైనా రాసి పెడితే దాన్ని బట్టి మనం నడుస్తుంటాం. కానీ ఏదైనా మనం రాయలేదనుకోండి, ఆ ప్లానింగ్ లేదనుకోండి, మనం ఏదో టైంపాస్ అన్నట్టు చేస్తుంటాం. కాబట్టి ఇది కూడా ఇలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో జరుగుతుంది. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళు డైరీ మెయింటెనెన్స్ తప్పక చేస్తారు, 100% చేస్తారు. అంటే వాళ్ళు రాస్తారు ఎంతమందిని కలవాలి, ఏ ఏజెంట్స్ని కలవాలి, ఏ సెల్లర్స్ని కలవాలి, ఏ బయర్స్ని కలవాలి, ఇదంతా కంప్లీట్గా అక్కడ రాస్తారు. కాబట్టి వాళ్ళు ఈజీగా డైలీ వాళ్ళ చేతిలో పని ఉంటుంది. కంటిన్యూస్గా పని చేసినట్టయితే అక్కడ కమిట్మెంట్ అన్నట్టు కనబడుతుంది. వేరే వాళ్ళకి కూడా ఈ మనిషి కంటిన్యూస్ వర్క్ చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది, చాలామందికి అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆఫర్స్ అనేవి మీకు ఇవ్వడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు ప్లానింగ్ అనేది తప్పక చేయాలి. ఈ నెలలో ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మంత్లో ఏం చేయబోతున్నారు, మీరు 100% ఇది చేస్తుంటే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కూడా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి బడ్జెట్. యాక్చువల్లీ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది, మీరు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, మరియు మీరు లేదంటే మీరు జస్ట్ ఏజెంట్గానే వర్క్ చేయాలనుకుంటున్నారా, ఇది మీరు తెలుసుకోవాలి. దీని గురించి కూడా మీరు డీటెయిల్గా రాసుకోవాలి. ఇప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎంత మీ హోమ్ నీడ్స్ కోసం, మీ ఇంటి ఖర్చుల కోసం యూజ్ చేయాలనుకుంటున్నారు, అది చాలా యూస్ఫుల్ ఐటమ్, ఇది రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే రిస్క్ టేకింగ్ అంటారు, రిస్క్ తీసుకోవాలంటారు, కరెక్టే. కానీ రిస్క్ టేకింగ్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. రిస్క్ టేకింగ్లో మన ఇల్లుని మొత్తం తాకట్టు పెట్టేసి అన్నీ పెట్టేసినట్టయితే ఒకవేళ రిస్క్ జరిగిందనుకోండి మీకు చాలా లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ టేకింగ్లో కూడా పద్ధతుల్ని పాటించాలి. బడ్జెట్ని డివైడ్ చేయాలి, 2-3 పార్ట్స్లో డివైడ్ చేయాలి. మీ ఫ్యామిలీ బడ్జెట్ ఏముంది, మీ ఏదైనా మ్యారేజెస్ ఉన్నాయి అందులో బడ్జెట్ ఏముంది, అది మీరు కరెక్ట్గా అక్కడ రాయాలి. దాని తర్వాత మిగిలిన బడ్జెట్కి బిజినెస్ బడ్జెట్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు బిజినెస్ చేయండి. రిస్క్ ఇప్పుడు మనం అనుకుంటాం, చాలామంది లీడర్స్, మోటివేషన్ లీడర్స్ ఏం చెప్తారంటే, చాలామంది మోటివేషనల్ లీడర్స్ ఏమంటారంటే మీరు రిస్క్ తీసుకోండి అని చెప్తారు. కానీ వాళ్ళు పద్ధతులు కొద్దిగా చెప్పారు కొంతమంది. కొంతమంది ఏంటంటే నెగిటివ్గా తీసుకొని మొత్తం ఉన్న డబ్బులు మొత్తం రిస్క్గా ఇన్వెస్ట్మెంట్ అని చేసేస్తారు. తర్వాత ఏదో ల్యాండ్ ప్రైసెస్ తగ్గడమో లేదంటే హోమ్స్ సెల్ కాకపోవడమో అలా జరిగినప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఇందులో మీరు 2-3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ పెట్టాలి. ఒకటి ఫ్యామిలీ ఫండ్ పెట్టాలి, ఒకటి లిక్విడ్ ఫండ్, అంటే మీకు డే టు డే యూస్ కోసం ఒక లిక్విడ్ ఫండ్ బ్యాంక్లో పెట్టాలి, గోల్డ్లో మరియు వేరే రకరకాల ఐటమ్స్లో పెట్టేసి దాని తర్వాత కొంత డబ్బుని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కరెక్ట్ ఉందనుకోండి ఇంకా మీకు ఎటువంటి రిస్క్ అనేది జరగదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్స్ నుంచి కూడా డబ్బుల్ని తీసుకుంటారు, రియల్ ఎస్టేట్ గురించి తీసుకుంటుంటారు. ఇక్కడ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే బ్యాంక్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది, దాని తర్వాత పీనల్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాంకింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నా కానీ ఆ కొంత డబ్బుని ఆ గోల్డ్లో పెట్టండి, ఇంకా కొత్త డబ్బుని వేరే ఐటమ్స్లో పెట్టేసి ఆ కొంత డబ్బుతోని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయండి. దాంతో మీకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మీరు బడ్జెట్ని కరెక్ట్గా డివైడ్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. లేదంటే ఒకటేసారి ఏదో సబ్జెక్ట్లో మీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నడుస్తలేదు అనుకోండి, అప్పుడు మీ బ్యాంక్ మేనేజర్ మీ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా డబ్బులు వాళ్ళకి కట్టలేరు. అయితే ఇక్కడ మీరు బడ్జెట్ని బట్టి మీ ప్లానింగ్ అన్నట్టు చేయాల్సిందే.
నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏజెంట్ ఆర్ ఓనర్. మీరు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏజెంట్గా వెళ్ళాలి అనుకుంటున్నారా, ఓనర్గా వెళ్ళాలనుకుంటున్నారా, దీన్ని కూడా కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బు ఉన్నాయి, నేను ఓనర్గానే వర్క్ చేస్తానని అనుకుంటారు. అది కరెక్టే. కానీ పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, పెద్ద ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి ఏజెంట్గా కూడా మీ ప్రవర్తన అనేది ఉంటుంది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ ఉంది, పెద్ద ఆఫర్ ఉంది, అక్కడ మీ అంత స్తోమత లేదు, మీ బడ్జెట్ అంత లేదు, అప్పుడు మీరు ఏజెంట్గా కూడా పని చేయాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్స్ని డీల్ చేయడానికి ఏజెంట్గా కూడా మీ ప్రవర్తన, మీ బిహేవియర్ అన్నట్టు ఉండాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఆలోచించండి, మీరు ఏ స్టేజ్లో ఎంతవరకు మీరు ఓనర్గా మీ ప్రవర్తన ఉంటుంది, ఏ స్టేజ్లో మీ ఏజెంట్గా ఉంటుంది. ఇది మీకు డిఫైన్ కరెక్ట్గా చేసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. దీంతో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మీరు రిస్క్ టేకింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు సపోజ్ చేయండి, మీ దగ్గర ఒక 1 crore 2 crores రూపీస్ ఉన్నాయి, అయితే మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు ఓనర్గా మీరు ఒక ప్రాపర్టీని కొంటారు, అలా ఓనర్గా మీ ప్రాపర్టీని కొని అమ్ముతారు, అది ఒక పార్ట్. కానీ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఉన్న 2 crores మీరు పెద్ద ప్రాజెక్ట్ని కొనలేకపోతారు. ఆ ప్రాజెక్ట్ అనుకోండి ఒక 10 crores ప్రాజెక్ట్ ఉంది, 20 crores ప్రాజెక్ట్ ఉంది. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే జస్ట్ నా దగ్గర 2 crores ఉన్నాయి కదా, నేను ఆ 10 crores ప్రాజెక్ట్ తీసుకోలేను కాబట్టి దాన్ని వదిలేస్తానని భావన అనేది చాలామందికి వస్తుంది. కాబట్టి మీరు ఏజెంట్ బిహేవియర్ కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు నేర్చుకుంటే ఏం జరుగుతుంది, ఆ 10 crore ప్రాజెక్ట్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే ఏజెంట్ బిహేవియర్ మీలో ఉంటుంది. ఆ ఏజెంట్ బిహేవియర్తోని మీరు జస్ట్ వేరే వాళ్ళతోని కనెక్ట్ చేసి ఆ కాన్ఫిడెన్స్తోని వర్క్ చేసినట్టయితే ఆ 10 crores కూడా మీకు ఏజెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి దాంతో మీ బెనిఫిట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బిహేవియర్ అన్నట్టు తెలుసుకోవాలి, మరియు మీ ప్లానింగ్ మీ బడ్జెట్ని బట్టి సెటప్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 2 crores ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 10 crores ప్రాజెక్ట్ తీసుకుంటారు, దాని తర్వాత దాన్ని ఏదో భయానలాగా ఏదో పెట్టేసి దాని తర్వాత దానికోసం వెయిట్ చేస్తుంటారు. ఆ పద్ధతులు కొంతమందికి ఓకే ఉంటాయి, కానీ అందరికీ అది సక్సెస్ఫుల్ ఉండదు. ఎందుకంటే ఒకటేసారి ప్రైస్ డౌన్ అయినా పెరిగినా డౌన్ అయినా కానీ కష్టాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇంకా వేరే ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. మీరు ఏదైనా భయానా పెట్టినారు, దాని తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో, అప్పుడు ఏం జరుగుతుందంటే రిస్క్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మీ ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ బడ్జెట్ని బట్టి మీ బిహేవియర్ని సెట్ చేసుకోవాలి. మీరు ఏజెంటా ఓనరా దాన్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీ దగ్గర అంత డబ్బు లేదు, అయితే మీరు ఏజెంట్ బిహేవియర్లా పనిచేయండి. నేను మీకు ఇందులో మొత్తం ఈ వీడియోస్లో మొత్తం డిఫైన్ చేస్తాను. ఏజెంట్లా ఉన్నా కానీ మీరు ఎలా పెద్ద వాళ్ళతోని పెద్ద బిల్డర్స్తోని ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కనెక్ట్ కావాలి, నేను మొత్తం ఇందులో గైడ్ చేయబోతున్నాను. కాబట్టి మీకు ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా మీరు ముందుకు వెళ్ళచ్చు, రియల్ ఎస్టేట్స్లో మీరు సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి లాంగ్ టర్మా షార్ట్ టర్మా, దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అయితే మీరు మీ ప్లానింగ్ ఏముంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉందా, షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ సైకాలజీ మీకు చెప్తాను ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ అవుతాయి, ఏమేం లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉందనుకోండి, మీ ప్లానింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పెంచడానికి మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తున్నారైతే మీరేం చేస్తారంటే దీన్ని ఒక ప్రొఫెషన్గా భావిస్తారు. అంటే కంటిన్యూస్గా వర్క్ చేయాలనుకుంటారు, రెగ్యులర్ బేస్ మీద పని చేస్తారు, రెగ్యులర్ మీటింగ్స్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ రిలేషన్ బిల్డింగ్ చేస్తుంటారు, రెగ్యులర్ అందరితోని కలిసి మాట్లాడి ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దీంతో ఏం జరుగుతుందంటే చాలామంది మీతోని కలుస్తున్న వాళ్ళు ఈ పర్సన్ రెగ్యులర్ వర్కర్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా లేకుంటే రియల్ ఎస్టేట్ ఓనర్గా లాంగ్ టర్మ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి
ఆ ట్రస్ట్ బిల్డింగ్ అన్నట్టు జరుగుతుంది. ట్రస్ట్ బిల్డింగ్ అంటే జనాలలో ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. మీరు కలిసే జనాలతోని, ఆ రియల్ ఎస్టేట్ పీపుల్తోని కలుస్తున్నప్పుడు ఆ ట్రస్ట్ బిల్డింగ్ జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్ చేస్తున్నారనుకోండి, అయితే షార్ట్ టర్మ్ చేసుకుంటే ఆ ట్రస్ట్ బిల్డింగ్ అన్నట్టు అంతగానం జరగదు. మీకు రెగ్యులర్గా ఆఫర్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే దీన్ని ఒక లాంగ్ టర్మ్ ప్రొఫెషన్గా తీసుకోండి. ఏదో జనరల్గా సరదాగా చేయకుండా జస్ట్ లాంగ్ టర్మ్ ప్రొఫెషన్గా తీసుకున్నట్టయితే సక్సెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ప్రాజెక్ట్స్ మీ ముందుకు వస్తుంటాయి, ఎక్కువ మందితో కాంటాక్ట్స్ బిల్డ్ అవుతుంటాయి, ఎక్కువ మంది మీ దగ్గర ప్రాజెక్ట్స్ తెచ్చి మీకు అమ్మాలని కొనాలని ఇస్తుంటారు. కాబట్టి దాంతో మీ బిజినెస్ బిల్డింగ్ అన్నట్టు జరుగుతుంటుంది. దాంతో బెనిఫిట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఇంకా చాలామందికి డౌట్ ఏముంటుందంటే, నేను ఒక ఏరియాలో వర్క్ చేస్తున్నాను, చిన్న ప్లేస్లో వర్క్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తాను, నా ఏరియా ఇంతే ఉంది, దీనికన్నా ఎక్కువ నేను చేయాలనే నమ్మకం అనేది చాలామంది పెట్టుకుంటారు. ఇది నెగిటివ్ నమ్మకాలతో కూడా బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. ఎందుకంటే మీరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. మీలో చాలా పవర్ ఉంటుంది, మీరు ఏ బిజినెస్ అయినా చేయగలుగుతారు. కాబట్టి ఈ బిజినెస్ కూడా చేయగలుగుతారు. జస్ట్ మీ ఏరియా కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా కావచ్చు, మీరు బిజినెస్ చేయగలుగుతారు. మీ ఆలోచన విధానం అనేది పెద్దగా ఉన్నప్పుడే మీ పాకెట్స్ పెరుగుతాయి, అంటే మీ డబ్బులు అనేవి పెరుగుతాయి. కాబట్టి మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి, చాలామంది కనెక్ట్ అవుతారు. మీ నమ్మకంని బట్టి అన్నీ ఉంటాయి. మీకు ఎలా నమ్మకం ఉందో అలాగే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ నమ్మకాన్ని కరెక్ట్గా సెటప్ చేసుకొని రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ని లాంగ్ టర్మ్ ప్రొఫెషన్గా భావించి దీనిలో రెగ్యులర్ వర్క్ చేయండి. నేను చెప్తాను, 100% చెప్తాను, మీరు రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ వర్క్ చేసినారనుకోండి, ఒక ప్రొఫెషన్ లాగా, ఒకవేళ ఇప్పుడే సేల్స్ జరుగుతలేవైతే ఏదో బాధపడే అవసరం లేదు. మీరు కలుస్తూ ఉండండి, మీరు డైరీ మెయింటైన్ చేయండి, చెప్పినట్టు ప్లానింగ్ చేసేసి రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండండి. మీకు 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. నేను ఇంకా మీకు చాలా టిప్స్ ఇవ్వబోతున్నాను, దాంతో కూడా మీకు బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ని ఒక ప్రొఫెషన్ లాగా చేయండి. ఇందులో చాలా డబ్బు ఉంది. 100% మీరు ఎక్కువ సంపాదించగలుగుతారు. ఇండియాలో అయినా ఇంకా ఫారిన్ కంట్రీస్లో అయినా ఎక్కడైనా మీరు ఈజీగా డబ్బులు సంపాదించగలుగుతారు రియల్ ఎస్టేట్తోని. మీ దగ్గర కొంత డబ్బు ఉన్నా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినట్టయితే అదే స్లోలీ పెరుగుతూ ఉంటుంది. కానీ బడ్జెట్ని కరెక్ట్గా డివైడ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తోని స్టార్ట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి వెయిట్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలామంది సీనియర్స్కి పాయింట్ అన్నట్టు తెలిసి ఉంటుంది, కానీ జూనియర్ స్టార్టింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా ఈ పాయింట్ అనేది అర్థం కాదు. వాళ్ళు ఏది ప్రాపర్టీ చూసినా కానీ, ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చూసినా కానీ వాళ్ళు టక్కుమని డిసిజన్ తీసుకొని అక్కడ డబ్బులు పెట్టేయడం, డీలింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్ ఉంటుంది రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం ఎక్కువ డబ్బులతోని ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ వెయిట్ చేయండి. కరెక్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడే అందులో మీ పెట్టుబడి పెట్టండి. లేదంటే కరెక్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడే ఆ ప్రాపర్టీని సెల్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి సెల్ చేసినప్పుడు అది కరెక్ట్ కాలేదనుకోండి, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆ ప్రాపర్టీలో, మీకు చాలా చిక్కులు వస్తాయి, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆపర్చునిటీని గమనించి దానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. సర్చ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అంటే జస్ట్ వెయిట్ చేయడం కాకుండా మీరు కొత్త ఆపర్చునిటీస్ గురించి సర్చింగ్ కూడా చేయాలి. ఇప్పుడు చాలామందికి ఐడియా అనేది ఉండదు. యాక్చువల్లీ ప్రాపర్టీస్ ఎలా సర్చ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే అడగాలి,
ఎస్, అడగడం నేర్చుకోండి. మీరు అడిగితే ఈ ప్రాపర్టీ ఎలా ఉంది అని అడగండి, మీ సీనియర్స్కి అడగండి, మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి అడగండి, పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడండి, ఫోన్ చేయండి, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఇది కూడా మీ డైరీలో ఉండాలి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్చింగ్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్ అంటే మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ గురించి డైలీ సింపుల్ ఒక కాల్ అయినా ఒక పర్సన్కి అయినా అడగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసినట్టయితే మీ ప్లానింగ్, మీ డైరీలో కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ యాడప్ అవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ మీకు ఇంకా ఎప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ అన్నట్టు ఉండవు. మీకు కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు దాంతో ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతారు. దాంతో ఇంకా మీకు ఆగడం ఉండదు. జస్ట్ గుడ్ ఆపర్చునిటీస్ మీ డైరీలో సెటప్ అవుతుంటాయి. మీరు డైలీ కాల్ చేస్తూ ఉంటారు, డైలీ మీరు కస్టమర్స్తోని క్లయింట్స్తోని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ టైం అనేది వేస్ట్ కాదు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా ఇది ఒక ప్లానింగ్తో చేయాలి. ఆ ప్లానింగ్ లేదనుకోండి ఏదో కొంత డబ్బులు సంపాదిస్తారు కానీ ఎక్కువ డబ్బులు రావడం కష్టం. కాబట్టి ఒక డైరీ మెయింటెనెన్స్ మరియు బడ్జెట్ ఎలా పెట్టబోతున్నారు, మరియు ఏజెంట్ ఆర్ ఓనరా మీరు, ఇది కరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలి. ఎంతవరకు మీరు ఓనరు, ఎంతవరకు మీరు ఏజెంట్, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ బడ్జెట్ మీద మీకు తెలుస్తుంది. ప్లస్ లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ చేయాలనుకుంటున్నారా? అయితే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే దీన్ని లాంగ్ టర్మ్గా చేయండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద బిజినెస్. ఇంకా టక్కుమని ఏదో ఆపర్చునిటీలో వేయకండి, దాన్ని స్టడీ చేయండి, అడగండి, జనాలకు అడగండి, దాని గురించి డీటెయిల్స్ అడగండి, తెలుసుకోండి. దాని తర్వాత కరెక్ట్ అనిపిస్తే అందులో వేయండి, లేదంటే ఆ ఆపర్చునిటీని వదిలేసి వేరే మంచి ప్రాజెక్ట్ గురించి, రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి వెతకండి. అందులో మీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, దాన్ని సేల్ చేయడం కావచ్చు, చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సర్చ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. అంటే సర్చ్ చేయండి. సర్చ్ చేయాలి ఎలా అంటే అడగండి, పెద్ద పెద్ద వాళ్ళతోని, బిల్డర్స్తోని మరియు వేరే ప్రాపర్టీ డీలర్స్తోని వాళ్ళతోని అడగండి. అడగడం ఇంపార్టెంట్. మీరు కాల్ చేసి అడగండి, లేదంటే కలిసి అడగండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినట్టయితే మీ డైరీలో రెగ్యులర్గా ఎంట్రీస్ అనేవి పడుతుంటాయి. కాబట్టి మీకు ఎప్పుడు వర్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నెక్స్ట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటప్పుడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ బీ రెడీ టు టేక్ ద ఛాలెంజ్. ఇప్పుడు నమ్మకం అనేది మీలో ఉండాలి. మీరు చేయగలుగుతారు అనే నమ్మకం అనేది ఉండాలి. ప్లానింగ్ చేసినారు, బడ్జెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మీ డిసిజన్ మేకింగ్లో ప్రాబ్లం అనేది వస్తుంది. మనుషులు ఏం చేస్తారంటే, మనుషుల్లో ఒక స్వభావం ఉంటుంది, అన్నీ రాసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ డిసిజన్ తీసుకునేసరికి డౌట్ అనేది క్రియేట్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ డౌట్ క్రియేట్ కావద్దంటే మీలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవాలి. అంటే కాన్ఫిడెంట్ ఫీల్ కాండి, మీరు చేయగలుగుతారు. అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, అయితే మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయగలుగుతారు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ రెడీ టు టేక్ ద ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేస్తా, నేను చేయగలుగుతాను అనే ఒక భావన ఉండాలి మీలో. అది ఉంటుంది, కానీ మీరేం చేస్తారంటే దాన్ని దాచిపెడతారు. అలా చేయకూడదు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని మీరు రెడీ ఉన్నాను, నేను ఏ ఛాలెంజ్ వచ్చినా, రియల్ ఎస్టేట్లో ఏ ఛాలెంజ్ వచ్చినా నేను దాన్ని ఫేస్ చేయడానికి. రియల్ ఎస్టేట్ ఛాలెంజెస్ అంటే రిస్క్ అని చెప్పడం లేదు. ఛాలెంజ్ ఈజ్ డిఫరెంట్ అండ్ రిస్క్ ఈజ్ డిఫరెంట్. అంటే ఛాలెంజ్ ఎలా అంటే ఈ పని నేను చేయగలుగుతాను, ఈ ప్రాపర్టీని నమ్మగలుగుతాను, ఇందులో నేను మాట్లాడగలుగుతాను, నేను ఇది చేయగలుగుతాను, నేను ఎలాగైనా దీన్ని ఈ వారంలో సెల్ చేయగలుగుతాను, నేను ఈ ప్రాపర్టీకి ఇంత ప్రైస్ రాగలుగుతాను, నాకు ఇన్ని ప్రాఫిట్స్
తెప్పించుకోగలుగుతాను అని కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు మీకు అందులో 100% బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ ఉన్నాయి, ప్లానింగ్ ఉంది, బడ్జెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాన్ఫిడెంట్ బిల్డింగ్ చేసుకుంటే ఇంకా మీ బిజినెస్ బూమింగ్గా ఉంటుంది. మీ బిజినెస్ని ఎవరు ఆపలేరు. ఏ సిటీ అయినా, ఎక్కడైనా, ఏ కంట్రీ అయినా మీ బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు 100% బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మీరు ఒక 2 days వర్క్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. ఏంటంటే బ్రేక్ అనేది వస్తుంది. లాంగ్ టర్మ్ బిజినెస్ అనేది మీది జరగదు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫీల్ కాన్ఫిడెంట్ ఉండండి. మీరు ఏ ప్రాపర్టీ అయినా ఈజీగా అమ్మగలుగుతారు. ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ ఈజీగా దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఈ పాయింట్స్ని యూజ్ చేయండి, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో యూజ్ చేయండి. దీంతో మీకు చాలా సక్సెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాము. నేను అక్కడ ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను.